హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే పండు, వీడు మత్తులో మైకంలో ఉన్నాడు. వీడిని ఇప్పుడు మనం ఏమి అడిగినా కూడా కరెక్ట్గా సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు. వీడి సంగతి రేపు ఉదయం చెప్దాము. వీడిని 4 తన్నైనా లక్ష్మి ఏ తప్పు చేయలేదని నిరూపిద్దాము. కోర్టుకు తీసుకెళ్దాం అని విహారీ చెప్తూ ఉంటే, సరే విహారీ బాబు అని పండు అంటాడు. విహారీ బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటి దగ్గర అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదండి బాబు, ఇంటికి వెళ్దాం అని చెప్పి పండు అంటూ ఉంటే, సరేరా పండు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఎస్ఐ లక్ష్మిని చంపడానికి పోలీస్ స్టేషన్లోకి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్, మేడం మీరేంటి స్టేషన్కి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది కూడా ఇంత రాత్రి సమయంలో అని అడుగుతూ ఉంటే, నీకు నేను అన్ని విషయాలు చెప్పాలా ఏంటి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. మేడం మీరిప్పుడు సస్పెండ్ అయ్యారు, మీరు నాకు ఎందుకు వచ్చారో చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది. ఏయ్ అడ్డు తప్పుకో, ఆ కనక మహాలక్ష్మితో నాకు పనుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. మీరు కనక మహాలక్ష్మిని ఏదో చేయడం కోసమే స్టేషన్కి వచ్చారని అర్థమవుతుంది. మర్యాదగా మీరు స్టేషన్ నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే ఈ విషయం వెంటనే పై అధికారులకు చెప్పమంటారా అని చెప్పి కానిస్టేబుల్ ఎస్ఐని అంటూ ఉంటుంది. ఏయ్ నన్నే బెదిరిస్తున్నావా ఏంటి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. అమాయకురాలైన లక్ష్మిపై లేనిపోని నిందలు వేసి లక్ష్మిని కేసులో ఇరికించాలని చూస్తున్నావు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఖచ్చితంగా పై అధికారులకు ఫోన్ చేస్తాను అని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటే, నేను సస్పెండ్ మాత్రమే అయ్యాను, రీజాయిన్ అయిన తర్వాత నీ సంగతి చెప్తాను అని చెప్పి ఎస్ఐ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఎస్ఐ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, నేను అని చెప్పి అంబిక అంటుంది. మీరా మేడం, ఏంటి ఇలా ఫోన్ చేశారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. అర్జెంటుగా నేను చెప్పిన దగ్గరికి రా అని అంబిక చెప్తూ ఉంటే, సరే మేడం ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఇక అంబిక చెప్పిన దగ్గరికి ఎస్ఐ వెళ్తుంది. మేడం మీరేనా నాకు ఫోన్ చేసింది అని ఎస్ఐ అడుగుతూ ఉంటే, అవును నేనే అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఏంటి మేడం అర్జెంటుగా నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటే, ఆ లక్ష్మి మల్లేష్ అనే అతన్ని బుక్ చేసుకున్నట్టు నువ్వు క్రియేట్ చేశావు కదా, ఆ మల్లేష్ ఎక్కడున్నాడు ఇప్పుడు అని అంబిక అడుగుతూ ఉంటుంది. తాగి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. అప్పుడు అంబిక మల్లేష్ ఫోటోని ఎస్ఐకి చూపిస్తూ ఉంటుంది. ఇతనేనా మల్లేష్ అంటే అని అంబిక అడుగుతూ ఉంటే, అవును మేడం ఇతనే మల్లేష్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. నేను డబ్బులు ఇస్తే ఏం చెప్పమంటే అది చెప్తాడు మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే, ఇప్పుడు వీడు ఎక్కడున్నాడో తెలుసా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. తాగి ఎక్కడో ఉంటాడని చెప్తున్నాను కదా మేడం అని ఎస్ఐ అంటూ ఉంటే, ఇప్పుడు వీడు ఆ విహారీ అండర్లో ఉన్నాడు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం అని ఎస్ఐ అంటూ ఉంటే, అవును ఆ విహారీ గడు వీడిని తీసుకెళ్తుంటే నేను చూశాను, వీడు తాగిన మైకంలో మత్తులో ఉన్నాడు అని చెప్పి అంబిక చెప్తుంది. మేడం ఆ మల్లేష్ గడు ఎవరు డబ్బులిచ్చి ఎలా చెప్పమంటే అలా చెప్తాడు మేడం, ఆ విహారీ డబ్బులిచ్చి లక్ష్మి నిర్దోషని చెప్పమంటే చెప్పైనా చెప్పేస్తాడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ విహారీ నుంచి ఆ మల్లేష్ని మనం ఎలా తీసుకొచ్చుకోవాలి మేడం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే, చేత కానీ దద్దమ్మలకి పనులిస్తే ఇలానే ఉంటుంది అని చెప్పి అంబిక అంటుంది. మేడం డ్యూటీలో లేను కదా అని చెప్పి మీకు కూడా నేను అలసైపోయానా అని ఎస్ఐ అంటుంది. చేత కాకే కదా ఉన్న ఉద్యోగాన్ని ఓడగొట్టుకున్నావు అని చెప్పి అంబిక అంటుంది. నా ఉద్యోగం పోగొట్టినా ఆ విహారీని లక్ష్మిని వదిలిపెట్టకూడదు అనుకున్నాను. ఆ విహారీకి ప్రాణానికి ప్రాణమైన లక్ష్మిని చంపాలని వెళ్ళాను. ఆ సమయానికే మీరు ఫోన్ చేశారు అని చెప్పి ఎస్ఐ అంబికకు చెప్తూ ఉంటుంది. ముందు ఆ మల్లేష్ గారిని మనం ఎలా తీసుకురావాలో ఆ విషయం గురించి ఆలోచించు అని చెప్పి అంబిక అంటుంది. ఆ మల్లేష్ ఎక్కడ ఉన్నాడో మీకేమైనా తెలుసా మేడం అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే, ఆ విహారీ ఆఫీస్ గోడౌన్ వైపు తీసుకెళ్తుంటే చూశాను. ఆ ఏరియా అంతా వెతికితే ఆ మల్లేష్ గడు అక్కడ ఉంటే దొరుకుతాడు, పద వెళ్ళి వెతుకుదాం అని చెప్పి అంబిక అంటుంది. అంబిక ఎస్ఐ ఇద్దరూ కలిసి గోడౌన్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. మరోవైపు కానిస్టేబుల్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ లక్ష్మి రేపు నువ్వు నిర్దోషిగా బయటకు వెళ్ళాలి, లేదంటే ఆ ఎస్ఐ సీత నీ పైన కోపం పెట్టుకొని నిన్ను ఏం చేయటానికైనా కూడా వెనకాడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నా తలరాత ఆ దేవుడు ఎలా రాశాడో నాకు తెలియట్లేదు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నిన్ను ఈ 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో చూస్తున్నాను, నువ్వు అమాయకురాలువని నాకు అర్థమైంది, ఆ దేవుడు నీకు తోడుగా అండగా ఉంటాడమ్మా అని చెప్పి కానిస్టేబుల్ లక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అందరూ కూడా విహారీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పని మనిషి లక్ష్మి కోసం విహారీ గడు ఇంతలా పాకులట్టం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి పద్మాక్షి యమునతో అంటూ ఉంటుంది. ఇంత అర్ధరాత్రైంది, ఉదయం కడుపుతో ఉన్న తన భార్యకి
బాగోలేదని తెలుసు కదా. అయినా కూడా విహారీ తొందరగా రాలేదు. అసలు విహారీ గడు నా గురించి, నా కూతురు గురించి ఏమనుకుంటున్నాడు అని చెప్పి పద్మాక్షి అంటుంది. లక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకురావటం కోసం విహారీ కష్టపడుతున్నాడు. తెలిసింది కదక్క, లక్ష్మి గురించి మనందరికీ తెలుసు కదా. పాపం లక్ష్మి అమాయకురాలు. అలాంటి లక్ష్మిపై ఎవరో కావాలనే ఈ నింద వేశారు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. అమాయకురాలా? నువ్వు చూసావానే అది అమాయకురాలు అంటున్నావు? బయటికి వెళ్ళి ఎలాంటి కార్యాలు ఎలగబెడుతుందో మనం ఎవరం కూడా చూడలేదు కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది. వదిన, లక్ష్మి గురించి అలా తప్పుగా మాట్లాడకండి. లక్ష్మి ప్రాణం పోయినా కూడా అలాంటి పని చేయదు అని చెప్పి యమునంటుంది. ఇంట్లో ఉన్న కోడలికి సపోర్ట్ చేయడం చేత కాదు కానీ ఆఫ్టర్ ఆల్ పని మనిషి, దానికి సపోర్ట్ చేస్తున్నారు మీరంతా అని చెప్పి పద్మాక్షి కోపంగా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఇంటికి వస్తూ ఉంటాడు. నాన్న విహారీ, ఏదైనా ఆధారం దొరికిందా లక్ష్మి నిర్దోషని నిరూపించడానికి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఆధారం దొరికిందమ్మా అని చెప్పి విహారీ అంటాడు. అయితే రేపు లక్ష్మి నిర్దోషిగా బయటికి వస్తుందన్నమాట అని చెప్పి యమున సంతోషంగా అంటూ ఉంటే, రేపు ఎలాగైనా సరే లక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానమ్మా అని చెప్పి విహారీ అంటాడు. సరే రారా, భోజనం పెడతాను అని చెప్పి యమున అంటూ ఉంటే, వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. కొంచెం తినరా విహారీ అని చారుకేశ అంటూ ఉంటే, లేదు మోయ, నా మనసేం బాలేదు అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మార్నింగ్ అవుతుంది. విహారీ రెడీ అవుతూ ఉంటే, విహారీ బాబు తొందరగా పదండి, ఆ మల్లేష్ గడిని 4 తన్నైనా సరే నిజం చెప్పిద్దాము అని చెప్పి పండు అంటాడు. సరే పండు పద వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. విహారీ పండు ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉండగా లాయర్ ఫోన్ చేస్తాడు. విహారీ గారు, నేను కోర్టుకు వెళ్తున్నాను, మీరు రెడీ అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను కూడా వస్తున్నాను లాయర్ గారు, మీరు పదండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ పండు ఇద్దరు కలిసి మల్లేష్ని దాచిపెట్టిన లొకేషన్కు వెళ్తారు. అక్కడ మల్లేష్ కనిపించకపోవడంతో విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ బాబు, ఇక్కడే కదా రాత్రి మనం మల్లేష్ని దాచిపెట్టింది, ఇంతలోనే వాడు ఏమైపోయి ఉంటాడు అని పండు అంటూ ఉంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు పండు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నా చెల్లెమ్మ లక్ష్మిని కాపాడుకోవడం కోసం ఒకే ఒక్క ఆధారం దొరికిందనుకుంటే ఆ ఒక్క ఆధారం కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం విహారీ బాబు అని పండు అడుగుతూ ఉంటాడు. పద పండు, కోర్టుకు వెళ్దాము, ఏం జరిగితే అదే జరుగుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటే, విహారీ బాబు నా చెల్లెలను మీరే కాపాడాలి, అలా మాట్లాడొద్దు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదరా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ పండు ఇద్దరు కలిసి కోర్టు దగ్గరకు వెళ్తారు. ఇక మరోవైపు లక్ష్మిని తీసుకొని కూడా పోలీసులు కోర్టు దగ్గరకు వస్తారు. ఇంకా విహారీ కూడా కోర్టు దగ్గరకు వస్తాడు. లక్ష్మిని చూసి లక్ష్మి దగ్గరకు వెళ్ళి, లక్ష్మి కంగారు పడకు, నువ్వు నిర్దోషని నిరూపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏదైనా ఆధారం దొరికిందా విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, దొరికిన ఒక్క ఆధారం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. మరి ఎలా విహారీ అని చెప్పి యమున అంటూ ఉంటే, అదే ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. జడ్జి గారు వచ్చారు. ఏయ్ లక్ష్మి పద కోర్టులోకి వెళ్దాం అని కానిస్టేబుల్ లక్ష్మిని అంటూ ఉంటారు. ఇక లక్ష్మిని తీసుకొని కోర్టులోకి వెళ్తారు. జడ్జి గారు వస్తారు. జడ్జి గారు రాగానే అందరూ కూడా లేచి నుంచొని నమస్కారం చెప్తూ ఉంటే, నమస్కారం కూర్చోండి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక జడ్జి గారు సెక్షన్ నెంబర్ 143 కనక మహాలక్ష్మి నిన్నటి కేసును ఈ రోజుకు వాయిదా వేయటం జరిగింది. కనక మహాలక్ష్మి అనే అమ్మాయి నిర్దోషని నిరూపించడానికి ఈరోజు సాక్ష్యాలు తీసుకొస్తున్నారు. సాక్ష్యాలను పరిశీలించి కనక మహాలక్ష్మి దోషిన నిర్దోషి అని కోర్టు పరిగణిస్తుంది. ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్తూ ఉంటే, ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నుంచొని, మన లాయర్ గారు లక్ష్మి నిర్దోషని నిరూపించడానికి ఒకరోజు గడువు కావాలని అడిగారు. గడువు అయిపోయింది, సాక్ష్యాలను తీసుకొచ్చారా జడ్జి గారు అని అడుగుతూ ఉంటే, లాయర్ గారు సాక్ష్యాలు తీసుకొచ్చారా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. జడ్జి గారు నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి లాయర్ తన పెన్ డ్రైవ్లో ఉన్న ఆడియోని జడ్జి గారికి ఇస్తారు. జడ్జి గారు ఆడియోని తన ల్యాప్టాప్లో చూస్తూ ఉంటారు. ఈ ఆడియో ఆల్రెడీ నిన్న చూసాం కదా, లక్ష్మి ఆ మల్లేష్ అనే అతనితో బేరం కుదుర్చుకుంది అదే కదా అని జడ్జి గారు అంటూ ఉంటారు. అవును జడ్జి గారు, లక్ష్మి ఆ మల్లేష్ అనే అతనితో బేరం కుదుర్చుకుందని చెప్పి నిన్న మీరు ఆడియో విన్నారు. కానీ లక్ష్మి ఈ ఆడియోని ఆ మల్లేష్కి ఎప్పుడు పంపించినట్టు ఉందో ఒకసారి చెక్ చేయండి జడ్జి గారు అని చెప్పి విహారీ తరపు లాయర్ చెప్తూ ఉంటే, ఫిబ్రవరి 26వ తారీఖు లక్ష్మి అనే ఈ అమ్మాయి ఆ మల్లేష్ అనే అతనికి మెసేజ్ చేసినట్టు, కాల్ చేసినట్టు ఉంది అని చెప్పి జడ్జి చెప్తూ ఉంటుంది. ఫిబ్రవరి 22వ తారీఖు లక్ష్మి అరెస్ట్ అయింది కూడా. పోలీస్ స్టేషన్లో ఉన్న లక్ష్మి ఆ మల్లేష్కి ఫోన్ చేసి ఎలా బేరం కుదుర్చుకుంటుంది జడ్జి గారు?
ఇదంతా కూడా ఎవరో పన్నిన కుట్ర, లక్ష్మిని ఇరికించడం కోసం ఇలా చేస్తున్నారని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి అని చెప్పి విహారీ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. నా క్లయింట్ లక్ష్మి అమాయకురాలు, ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని లక్ష్మిని కావాలని ఈ కేసులో ఇరికించడం కోసం ఈ సాక్ష్యాన్ని పుట్టించారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకొని లక్ష్మిని నిర్దోషిగా వదిలేయండి జడ్జి గారు అని చెప్పి విహారీ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. మీరు తీసుకొచ్చిన సాక్ష్యం ఇదేనా, ఇంకేం లేదా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇంతలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నుంచొని, జడ్జి గారు, వాళ్ళు తీసుకొచ్చిన ఆధారం ఇదొకటే. ఇలాంటి సాక్ష్యాలను, ఆధారాలను ఎన్నైనా పుట్టించవచ్చు. ఇది కావాలని ఈ లక్ష్మిని కాపాడటం కోసం లాయర్ గారు సృష్టించిన ఒక ఆడియో. దీన్ని పరిగణలోకి తీసుకోకండి జడ్జి గారు. లక్ష్మి దోషి, తప్పు చేసింది. ఇలాంటి తప్పు ఏ ఆడపిల్ల చేయటానికైనా భయపడాలి. అందుకే ఈ లక్ష్మికి శిక్ష వేయండి అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తూ ఉంటాడు. జడ్జి గారు, నాకు ఒక్క అవకాశం ఇస్తే లక్ష్మి తప్పు చేసిందని నేను నిరూపిస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. సరే, బోన్లోకి రండి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటే, ఈ లక్ష్మి తప్పు చేసింది. ఆ రోజు లక్ష్మి మల్లేష్ అనే అతన్ని బుక్ చేసుకుంది కదా, అతన్ని బోన్లోకి ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. అప్పుడు జడ్జి గారి పక్కన ఉన్న అతను మల్లేష్ మల్లేష్ అని చెప్పి పిలుస్తూ ఉంటే మల్లేష్ వచ్చి బోనులో నుంచుంటాడు. మల్లేష్ని చూసి విహారీ షాక్ అవుతాడు. మల్లేష్ అంటే నువ్వేనా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. అవును జడ్జి గారు, నేనే మల్లేష్ని అని చెప్పి మల్లేష్ చెప్తూ ఉంటాడు. సింహపురి సీత, ఈ మల్లేష్ సహాయంతో లక్ష్మి దోషి అని నిరూపిస్తా అన్నావు, ఎలానో చెప్పు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఈ మల్లేష్కి లక్ష్మి తెలుసో లేదో ఒకసారి కనుక్కోండి జడ్జి గారు అని సింహపురి సీత చెప్తూ ఉంటే, బోన్లో నుంచున్న కనక మహాలక్ష్మి అనే అమ్మాయి నీకు తెలుసా అని జడ్జి గారు మల్లేష్ని అడుగుతూ ఉంటారు. నాకు తెలియకపోవడం ఏంటి, ఈ లక్ష్మిని నేను చాలాసార్లు బుక్ చేసుకున్నాను. ఆ అమ్మాయి వ్యభిచార గృహంలో అప్పుడప్పుడు నన్ను కలుస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా నేను వ్యభిచార గృహానికి ఈ అమ్మాయిని కలవటానికే వచ్చాను. ఆ రోజు ఈ ఎస్ఐ గారే నన్ను అరెస్ట్ చేశారు, నాతో పాటు ఈ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి మల్లేష్ చెప్తూ ఉంటాడు. దాంతో జడ్జి గారు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైంది కదా జడ్జి గారు, ఈ లక్ష్మి బ్రోకర్ హౌస్కి కావాలనే వెళ్ళింది. ఈ మల్లేష్ చాలాసార్లే ఈ అమ్మాయిని బుక్ చేసుకున్నానని చెప్పాడు. ఇప్పటికైనా కోర్టు వారికి లక్ష్మి తప్పు చేసిందని అర్థమవుతుంది కాబట్టి లక్ష్మికి తగిన శిక్ష వేస్తారని కోరుతున్నాను అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తూ ఉంటారు. లాయర్ గారు, లక్ష్మి నిర్దోషని చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవా అని జడ్జి గారు అంటూ ఉంటే, ఇక లక్ష్మి తరపున లాయర్ ఏం మాట్లాడకుండా నుంచొని అలానే చూస్తూ ఉంటాడు. లక్ష్మి తరపున వాదించే లాయర్ ఎలాంటి సాక్ష్యాన్ని తీసుకురాలేదు కాబట్టి, లక్ష్మి తప్పు చేసింది అనటానికి బలంగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి లక్ష్మిని దోషిగా కోర్టు వారు పరిగణిస్తూ లక్ష్మి చేసిన తప్పుకు 4 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే, జడ్జి గారు ఆగండి, సాక్ష్యం ఉంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సాక్ష్యం ఉందా, మరి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నుంచొని అడుగుతూ ఉంటాడు. అసలు లక్ష్మిపై ఇంత కుట్ర ఎవరు చేశారో తెలుసుకోవడం కోసమే ఇప్పటి వరకు మాట్లాడలేదు జడ్జి గారు అని చెప్పి విహారీ అంటాడు. మీరేం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని జడ్జి గారు చెప్తూ ఉంటే, ఇక అప్పుడు విహారీ బోన్లోకి వెళ్ళి నుంచుంటాడు. ఈ మల్లేష్ చెప్పింది అబద్ధం జడ్జి గారు. ఈ మల్లేష్ డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాడు, ఎలా చెప్పమన్నా చెప్తాడు, దానికి సాక్ష్యం ఇదిగోండి అని చెప్పి విహారీ తన ఫోన్లో ఉన్న వీడియోని జడ్జి గారికి ఇస్తాడు. ఇక జడ్జి గారు వీడియోని చూస్తూ ఉంటాడు. అప్పుడు తాగిన మైకంలో మల్లేష్, నువ్వు డబ్బులు ఇస్తే నీ వైపైనా కూడా నేను చెప్తాను, ఆ లక్ష్మికి నాకు ఎలాంటి సంబంధం లేదు, సింహపురి సీత నన్ను అలా చెప్పమంది, నాకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా అంది, అందుకే నేను ఈ అబద్ధం చెప్పాను, అసలు ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి మల్లేష్ తాగిన మైకంలో చెప్తూ ఉంటాడు. అది చూసి జడ్జి గారు షాక్ అవుతారు. తాగిన మైకంలో ఉన్న వీడియోని పరిగణలోకి ఎలా తీసుకుంటారు జడ్జి గారు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడుగుతూ ఉంటాడు. జడ్జి గారు, తాగిన వాళ్ళు నిజాలే చెప్తారు, అబద్ధాలు చెప్పరు అంటారు. అలాంటి తాగిన మైకంలో ఉన్న మల్లేష్ చెప్పిన మాటలు ఇవి, వీటిని పరిగణలోకి తీసుకోండి, లక్ష్మి నిజంగా నిర్దోషి, ఇంకా ఒక సాక్ష్యం ఉంది జడ్జి గారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇంకో సాక్ష్యమా, ఏంటది అని జడ్జి గారు అడుగుతూ ఉంటే, లక్ష్మి బ్రోకర్ల హౌస్కి ఏ టైంలో వెళ్ళిందో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది, పోలీసులు ఏ టైంలో అక్కడ రైడ్ చేశారో ఆ టైం కూడా రికార్డ్ అయి ఉంటుంది, ఒక్కసారి ఈ వీడియోని కూడా చెక్ చేయండి జడ్జి గారు అని విహారీ చెప్తూ ఉంటే, ఇక జడ్జి గారు వీడియోని చెక్ చేసి లక్ష్మి నిర్దోషని నిరూపించడానికి విహారీ
కోర్టు వారిని సమయం కావాలని అడిగాడు. సమయాన్ని వృధా చెయ్యకుండా లక్ష్మి నిర్దోషని నిరూపించాడు. కనక మహాలక్ష్మి అనే ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదని, ఎవరో ఈ అమ్మాయిపై కుట్ర పన్ని ఇదంతా చేశారని అర్థమవుతుంది. ఇదంతా చేసింది ఎవరైనా సరే వాళ్ళను కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైంది. అలాగే నిరపరాధి అయిన లక్ష్మిని నిర్దోషిగా కోర్టు వారు పరిగణిస్తూ లక్ష్మిని నిర్దోషిగా వదిలివేయటం అయింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఆ మాట వినగానే ఛ, ఇలా జరిగిందేంటి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, లక్ష్మిని కాపాడుకోగలిగాను అని చెప్పి విహారీ సంతోషపడుతూ ఉంటాడు. ఇక బోన్లో నుంచి లక్ష్మి విహారీ దగ్గరకు వచ్చి విహారీ గారు అని చెప్పి విహారీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.